యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకును మీ కుటుంబాలకును శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని కృపను బట్టి నిత్య కృప అనే మా ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మరెంతో మీకు ఆశీర్వాదంగా ఉన్నాయని మేము నమ్మచ్చు. మీ అందరి కోసం కూడా మా అనుదినం ప్రార్థనలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు చూడటమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని నీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు వాక్యమును షేర్ చేయండి. దైవ వర్తమానం ఎంతో ప్రతి ఉదయం మీ కొరకు సిద్ధపరుస్తున్న వాక్యాలు మనలను, మన కుటుంబాలను పరలోక రాజ్యములో ప్రభువు నిబంధన చేయుటకే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాల యొక్క ఉద్దేశం. కాబట్టి శ్రద్ధా భక్తితో ప్రభు సన్నిధులు మనము వాక్యాలు వింటూ వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుండి రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధి కూర్చుండి ఇలాగు మనవి చేసును, మా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది? నేను ఎట్టివాడను, నా కుటుంబము ఏ పాటిది? దావీదు రాజు కుటుంబముతో కలిసి యెహోవా సన్నిధిలో కూర్చున్నారు. యెహోవా సన్నిధిలో కూర్చుంటమే కాదు, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను అసలు ఏ పాటివాడిని, నా కుటుంబం ఎట్టిది? బాగా గమనించాలి. ఈరోజు నువ్వు కుటుంబం ఎక్కడ కూర్చుంటున్నారు? దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నారా? ఒకళ్ళు ప్రార్థన చేస్తే మిగతా వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. ఒకళ్ళు దేవుడి దగ్గరికి వస్తే మిగతా వాళ్ళు కాలవ్యాపన చేస్తూ ఉంటారు. నీవు నీ కుటుంబము హెచ్చించబడే జీవితంగా ఉండాలంటే, ఆశీర్వాద జీవితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వాక్యములో నీ కుటుంబముతో కలిసి దేవుడి మందిరంలో కూర్చో, దేవుడి సన్నిధిలో కూర్చో. 6 దినాలు నీకు పనిచ్చాడు, 7వ దినము దేవుడి సన్నిధిలో కూర్చోమని. 7వ సన్నిధిలో కూడా దేవుడి సన్నిధిలో కూర్చోకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారంగా నడుచుకొని, అందుకే కొంతమంది కుటుంబాల్లో ఒకరికొకరికి పొంతన ఉండదు, ఒకరికొకరు సమాధానం ఉండదు, ఒకరికొకరికి ఆశీర్వాదాలు అరుదుగా ఉంటాయి. ఈ సందర్భంలో నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. దేవుడి సన్నిధిలో నువ్వు కూర్చుంటే ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఎక్కడెక్కడో కూర్చుంటారు, ఎక్కడెక్కడో కొత్త ప్లేసెస్కి వెళదాం మనమంతా కుటుంబం అంతా కలిసి అని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. మంచిదే, కాదంటలేదు. వాటిలన్నిటికన్నా ముందుగా నీ ప్రారంభ దశ దైవ సన్నిధిలో గడుపు. నీ కుటుంబము దేవుడి సన్నిధిలో గడిపితే అది నీకును నీ కుటుంబానికి ఆశీర్వాదం అన్న సత్యము ప్రభు తెలియచేస్తున్నారు. మీకా గ్రంథములో 4వ అధ్యాయము 4వ వచనం. ఎవరకు భయము లేకుండా ప్రతి వాని తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండెను, సైన్యములకు అధిపతియగు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. ఎవరికి భయము లేకుండా ప్రతి వాడు ద్రాక్ష చెట్టు కిందను అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండేటట్లు. ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు ఆత్మ సంబంధమైన ఫలములు. ఎక్కడ కూర్చోవాలి? దేవుడి సన్నిధిలో. భయము లేని చోటు ఎక్కడుంది? దేవుడి సన్నిధే. లోకములో ఎక్కడ చూసినా భయం.
రాత్రి పడుకునేటప్పుడు భయమే. కొందరికి అనారోగ్య సమస్య అనే భయం, అప్పుల శోధనలనే భయం, ఏటి నుంచి ఏ వార్త వింటామో అనే భయం. ప్రభు పిలుస్తున్నాడు, భయము లేని చోట కూర్చోబెడతాను నేను నిన్ను. ముందు నీవు నీ కుటుంబము దైవ సన్నిధిలో కూర్చోండి, దేవుడి సన్నిధిలో కూర్చోండి. భయము లేని చోట మిమ్మల్ని నేను కూర్చోండబెడతాను ఆత్మ సంబంధమైన ఫలముల చేత. సామెతలు 1:33 దేవుడు వాక్యము యొక్క ఉపదేశం చెప్తున్నారు అక్కడ. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ఎప్పుడంటే భయం లేకుండా నెమ్మదిగా ఉండేది? వారిలో ఉపదేశం ఉన్నప్పుడు. ఆ ఉపదేశమును కట్టుకోవాలి. వాక్యము ఉదయమే నీతో ప్రభు ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ రీతిగా వాక్యాలు పంపించడానికి ప్రభు కృప చూపించడానికి కారణం ఏంటంటే నువ్వు ఉపదేశానికి కట్టుకోవాలి. నీ ఉపదేశమునకు కట్టుకొని ఆ ఉపదేశమును అంగీకరించినట్లయితే నువ్వు సురక్షితముగా నివసిస్తావు. ఒకవేళ కీడు వచ్చినా కూడా ఆ కీడులో కూడా భయము లేకుండా నువ్వు జీవించగలుగుతావు. వాక్యమే ఉపదేశం. ఆ ఉపదేశానుసారముగా జీవించుటయే నీకు వరం. ఆ ఉపదేశానుసారంగా నడుచుకున్నటయే నీకు వరమని సత్యం తెలుసుకో. వాక్యం చెప్తున్న సత్యం ఇది. నీవు ముందు ఆ వాక్యానికి నువ్వు కలిగి ఉండు, అప్పుడు నిన్ను భయము లేని చోట కూర్చోబెడతాడు. భయము లేని చోట, నెమ్మది కలిగిన చోట. యెషయా గ్రంథములో హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టును నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ గమనించాలి, ఇది ఏంటిదంట? శ్రమ కలిగినటువంటి చోటు. ఆకోరు లోయ శ్రమ కలిగిన చోటు. శ్రమ కలిగిన చోటు ఆకోరు లోయ. ఆకోరు లోయ శ్రమ కలిగిన చోటును ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట, నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. నిరీక్షణ ద్వారముగా. ఈరోజు దేవుని సన్నిధిలో, లోకములో ప్రభునొద్దకు రండి, ప్రభు సన్నిధిలో కూర్చోండి. మీ వివాదాలు తీరుస్తాడు, మీ బాధలు తొలగిపోతాయి. మీకున్నటువంటి ప్రతి ఒక్క శాపమైనటువంటి కాడిని విరగొట్టాడు ప్రభు. శ్రమ కలిగిన చోటును తొలగించి ఆశీర్వాదకరంగా చోటుగా మార్చగలిగిన వాడని ఆయన వద్దకు రమ్మని ప్రభు పిలుస్తున్నప్పుడు ఆయనకి లోబడే వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు? ఎంతమంది? నానా విధమైనటువంటి పరిస్థితులు. వాక్యం చెప్తున్న మాట, దేవుడికి లోబడి ఉండు. శ్రమ కలిగిన ఆ చోటును నిరీక్షణ ద్వారము కలిగిన చోటుగా మారుస్తాడు ఆయన. నిరీక్షణ ద్వారము కలిగిన చోటుగా. 105వ కీర్తన 15వ వచనం. అయిన ఎవరిని వారికి హింసించనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను సహితం కూడా గద్దిస్తాడు. ఆయన ఎవరిని హింసించలేదు. ఆయనే దెబ్బలు తిన్నాడు, ఆయనే మొత్తబడ్డాడు, ఆయనే కొట్టబడ్డాడు, ఆయనే మనుషుల చేత ఎన్నిక చేయలేకపోయి ఎవరిని కూడా హింసించలేదు. ఆయన రాజుల సహితము కూడా గద్దించగలిగిన వాడు. అయితే ఆయన సన్నిధిలో మనము కూర్చుండాలి. ఆయన సన్నిధిలో మనము నిలిచిన వారమై వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఆత్మీయతలో మనం కట్టుకోవాలి. చివరికి ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు పిలువబడినప్పుడు నీవు పిలిచిన వాడొచ్చి, స్నేహితుడా పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండే వారందరూ ఎదుట నీకు ఘనత కలుగుద్ది. ఎక్కడ కూర్చోవాలి? అక్కడ చెప్తున్నటువంటి మాట, ఆ చోట్లో నీవు ఉండు.
ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో అక్కడ పెళ్లి విందుకు పిలిచినటువంటి విషయాన్ని ప్రభు ప్రస్తావన తీసుకొచ్చి మన ఆత్మీయతతో పోల్చి మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవలసిన చోట్ల ఉండు, దేవుడు నీకు చెప్పింది చెయ్యి, ఆ చోట్లోనే నీకు ఘనత కలుగుద్ది, ఆ చోట్లోనే నీకు మెప్పు కలుగుద్ది, ఆ చోట్లోనే నిన్ను శ్రమ కలిగినటువంటి జీవితాల్లో ఇదిగో నిరీక్షణ ద్వారముగా చేస్తాడు, భయము లేని చోటుగా మారుస్తాడు, ఆశీర్వదించబడే చోటుగా నెమ్మది కలుగుంటుంది. ఇదిగో ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఇవి ఎవరికి ఇవ్వబడి ఉన్నాయంటే ఆయన సన్నిధిలో కూడుకున్నటువంటి ప్రజలు, ఆయన సన్నిధిలో కూడుకున్నటువంటి కుటుంబాలు, ఆయన సన్నిధిలో మనము నిలిచిన వారమై ఉండాలి. అప్పుడు ఆయన మనలను అన్ని విషయములో ఆ చోట్లో కూర్చోబెడతాడు. దేవుడు నిన్ను అన్ని విషయములలో కూడా అలాగున ఆయన వాక్యము చేత నీ మనస్సును త్రిప్పుకొని ప్రభుతో నువ్వు తీర్మానం చేయి. ఇక్కడ చెప్పిన సంగతులన్నీ నీ జీవితంలో నెరవేర్పు కలుగు చేస్తాడు. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో ఈ ఉదయకాలము దావీదు రాజు తన కుటుంబముతో కలిసి మీ సన్నిధిలో ఎలా కూర్చున్నారో ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలు నిత్యము మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని, గొప్పతనాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయి. అప్పుడు భయము లేని చోటుగా మార్చబడుతుంది, నెమ్మది కలిగిన చోటుగా అది తీర్చబడుతుంది. ఇదిగోనైనా నిరీక్షణ ద్వారముగా ఉంచబడుతుంది, ఘనత కలిగిన చోటుగా వారిని తీర్చిదిద్దుతాం ప్రభా. మరి అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ తీర్మానం కలిగి ఆత్మ సంబంధముగా వారి జీవితాలు అలాగున కట్టుకున్నట్టుకు మీ కృప చూపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.